చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అని ఉత్తగానే అన్నారా? ఈటల రాజేందర్ సారు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎంత కదరు ఉండేది, ఏం కథ? కేసీఆర్ సార్ తర్వాత కేసీఆర్ అంతటి పవర్ ఉండే, ఉద్యమకారునిగా ఎనలే నిలువు ఉండే. మీది మబ్బులు ఆసూసి చెంబుల నీళ్ళుక పోసుకున్నట్టు మంది మాటలు పట్టుకుని ఉద్యమ పార్టీకి దూరం జరిగిండు సారు. అటెంకేమైంది? ఒక ఊరి పార్టీలైనా పొరుగురులో అన్నామా కూడా అన్నట్టు అయింది. జాతీయ పార్టీలకు పోయినా కార్ పార్టీలు ఉన్న ఇల్వ ఏడ దొరకదని ఇప్పుడు బాధపడుతున్నట పాపం. కార్ పార్టీల రాజులే బతికి ఈటల సారు. ఉద్యమంకేలే ఎంబడున్నాడని సొంత మనిషి లెక్కనే పదవులు ఇచ్చి మంచిగానే చూసుకున్నాడు కేసీఆర్ సారు. పార్టీల కేసీఆర్ తర్వాత అంతటి మర్యాదను పొందిన మనిషి. అసలు సార్ పువ్వు పార్టీలకు పోయి పురాగా ఆగమైండు. ఆడ దేకెటోళ్ళ లేక దిక్కులు చూసే కథ అవుతున్నది. మట్టి పనికైనా మనోడే కావాలంటారు మన కాడ. అసలు పువ్వు పార్టీలకు పోతే అందరు మనోలే గానీ అన్నాన్ని పిలిచే దిక్కులేని పరిస్థితి అవుతున్నదని ఇప్పుడు బాధపడుతున్నాడట. సారో ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా ఆయన మనసులో ఉన్నదంతా బయట పెట్టిండు. నా సొంత అనుభవంతో చెప్తున్నా, ఓ పార్టీలో ఓ వెలిగెలిగిన ఆయన ఇంకో పార్టీలకు ఓనే పోవద్దు అని చెప్పిండు. అంటే మీరు కేసీఆర్ సార్ని ఇడిచిపెట్టి వచ్చినందుకు బాధపడుతురా అంటే అట్లేం లేదని చెప్పుకొచ్చిండు. ఎందుకు సారు కడుపులంతా దాచుకొని కవరింగ్ చేస్తున్నావు? ఈ కవరింగులకేంది? సల్లకొచ్చి ముంత దాసుడు ఎందుకు గానీ పార్టీ మారి నువ్వు సాధించేది ఏముంది సారు? పువ్వుల పార్టీల షాడీలకే బలైతివి. అసలు ఆ పార్టీలో నువ్వు ఉన్న సంగతే అందరు మర్చిపోయాయి. ఉద్యమంలో ఊకే రాజీనామా పెట్టినా నెత్తిన పెట్టుకొని గెలిపించరు జనము. ఇప్పుడేమో ఇంట్లో కూసబెట్టే దాని దాకా రావాయే. రాయకే జీవితం దిక్కు దివాన లేకుండా అయిపోయాయి. ఇప్పుడేమో ఇట్లా బాధపడబడుతుంటివి. ఏమిటికొచ్చింది సార్ ఇది? ఇప్పటికైనా జర నువ్వు పాత గూట్లకు వస్తేనే నయం అని అంటున్నారట ఈటల సార్ ఆడుకోరు అభిమానులు.